నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల్లోకెళ్ళిపోతే గ్రూప్స్ పరీక్షలన్నీ నవంబర్‌లో పెట్టాలి. వారం వ్యవధిలో నిర్వహిస్తే అభ్యర్థులందరికీ న్యాయం. సీఎంకు ఓయూ విద్యార్థుల బహిరంగ లేఖ. ఒకే విధమైన సిలబస్, పరీక్షా విధానం ఉన్న గ్రూప్ 2, 3 పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూప్ 2 డిఎస్సి అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో, టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3 వరకు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జూన్ 24న, డిఏఓ జూన్ 30న, డిఎస్సి పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు. గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో ఉన్నాయని గుర్తు చేశారు. పై అన్ని పరీక్షలకు అర్హులమైన తాము ఈ తేదీల కారణంగా సరైన రీతిలో చదువుకోవడానికి అనువుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే విధమైన సిలబస్ ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని వాపోయారు. ఈ వ్యవధిలోనే గ్రూప్ 1 మెయిన్స్, డిఎస్సి పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక నిరుద్యోగులు గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలకే పోటీ పడతారని చెప్పారు. కనుక నిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రతిభావంతులకు ఉచిత కార్పొరేట్ విద్య 15 నుంచి దరఖాస్తుకు అవకాశం. పల్వంచ నుంచి ఖమ్మం. 10వ తరగతిలో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందుకు గాను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్య పథకం అమలు చేస్తుంది. అన్ని వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్ల వారీగా సీట్లు కేటాయించగా వాటి భర్తీకి డిఆర్డీఏ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఉభయ జిల్లాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఈ, బీసీసీ, ఈబీసీ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. వీళ్ళే కాదు, మన స్టేట్ మొత్తంలో ఈ ఆప్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంపికైన ఒక్కో విద్యార్థికి ఫీజుల కింద 35,000, ఖర్చుల కింద ఏడాదికి 3,000 అందిస్తారు. వసతి సదుపాయం ఉచితం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని ఏ కార్పొరేట్ కళాశాలకైనా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు ఖమ్మం జిల్లాలో 107, భద్రాద్రి జిల్లాలో 161 సీట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య ఆర్ట్స్, సైన్స్ జూనియర్ కాలేజీ ఇవన్నీ ఉన్నాయి. మరి నిబంధనలు ఏమున్నాయంటే, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షలు, బీసీ, మైనారిటీ, ఈబీసీ వారికైతే ₹1,00,000 మించకూడదు. నిబంధన: దరఖాస్తు సమయంలో కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, 10 మార్కుల మేము ఆధార్, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే ధృవీకరణ పత్రం కూడా జత చేయాలి. వీరికి ప్రాధాన్యం ఉంటుంది. 10th లో 7.0 నుంచి 10 గ్రేడ్ పాయింట్లు, యావరేజ్ జీపీఏ వరకు సాధించిన విద్యార్థులకు ప్రవేశాల్లో అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ సంక్షేమ శాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు అంటే రెసిడెన్షియల్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ నవోదయ పాఠశాలలో చదివిన వారికి ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ పాస్ వెబ్సైట్లో కార్పొరేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కళాశాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అని ఆఫీసర్ చెప్తున్నారు. కార్పొరేట్ విద్యా పథకం కింద కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఉచితంగా చదువుకునే అవకాశం పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యా బోధనతో పాటు ఉచిత విద్య, వసతి కల్పించాలి. నోటిఫికేషన్ విడుదలైనందున అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్పొరేట్ కాలేజీ అయినా దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ఉంది అని చెప్పి. గురుకుల జూనియర్ ఫలితాలు విడుదల. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి చెప్పారు. ఈ వెబ్సైట్ www.tsrjdc.cgg.gov.in లేదు అంటే TSRJC అని కొట్టిన సరిపోతుంది. దీంట్లో వెబ్సైట్లో ఉంచారు. మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికైన విద్యార్థులకు 2-3 రోజుల్లో సమాచారం కూడా పంపిస్తారంట. ఇక మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. మన రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 24-25 అకాడమిక్ ఇయర్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం ఈ నెల 10 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో గ్రూప్లో 40 సీట్లు ఉంటాయి. 10వ తరగతిలో పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు మైనారిటీ రెసిడెన్షియల్ ఇది ఇక్కడే కాదు, మన స్టేట్ మొత్తంలో అప్లికేషన్లు ఆహ్వానిస్తారు. ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో మొత్తం 80 సీట్లకు గాను 60 సీట్లు ఉన్నాయి. ఎక్కడ మైనారిటీ రెసిడెన్షియల్ ఇది గుర్రంపాడి. బీసీలు 10, ఎస్సీలు 4, ఎస్టీలు 4, ఓసీలకు 2 సీట్లు కేటాయించారు. 10వ తరగతి ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేపు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదల. 14 వరకు అభ్యంతరాల స్వీకరణ. ఇంజనీరింగ్ పరీక్షలకు 95% హాజరయ్తున్నారు. 10థ్తో సెంట్రల్ జాబు, మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ఇక ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులకు సిపెట్ కోర్సును అనుసరించి 10th, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సిబిటి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులకు మే 31వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. సిపెట్ అడ్మిషన్ టెస్ట్ జూన్ 9న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు cpet.gov.in సంప్రదించాలి. మంచి కోర్సులు ఉంటాయి. ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి వ్యాలిడిటీ ఉంటుంది. టీఎస్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి 55% మార్క్స్ తోటి పీజీ చేసి ఉండాలి. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 14 నుంచి జూలై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్సైట్ తెలంగాణ సెట్ ఓఆర్జీలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఇంటర్తో నేవీలో అగ్నివీర్ పోస్టులు కనీసం క్వాలిఫికేషన్ 50% మార్క్స్ తోటి ఎంపీసీ చదివి ఉండాలి. ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ 10+2, 2 ఏళ్ల వొకేషనల్ కోర్సు లేదా ఇంజనీరింగ్, డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్ ఇవి చదివినా సరిపోతుంది. అభ్యర్థులు 1 నవంబర్ 2003 నుంచి ఏప్రిల్ 2007 మధ్యలో జన్మించి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లున్నాయి. దరఖాస్తులు ఆన్లైన్లో మే 13 నుంచి మే 27 వరకు దరఖాస్తు చేసుకొని నవంబర్లో ట్రైనింగ్ ఉంటుంది. వివరాలకు జాయిన్ ఇండియన్ నేవీ gov.in చూడవచ్చు. ఇకపోతే ఐఐపిలో ప్యాకేజింగ్ ప్రోగ్రాంలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐఐపి, ఎంఎస్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పీజీ డిప్లొమా ముంబై క్యాంపస్లో ఉంది. ఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్లో 40 సీట్లు ఉన్నాయి. సిపి చెన్నై క్యాంపస్లో 60 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు ఫీజు 500. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 8. ఇంకో పరీక్ష కేంద్రాలు ఇట్లున్నాయి. ఎగ్జామ్ జూన్ 16 ఉంటుంది. వెబ్సైటు iip.in.com. సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో బీఏ ఆనర్స్. బీఏ ఆనర్స్ అంటే మంచి సబ్జెక్ట్. స్పెషలైజేషన్లు ఇట్లున్నాయి. బీఏ ఆనర్స్ ప్రోగ్రాంలో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్కి 60, ఇంటీరియర్ డిజైనింగ్కి 40, ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్కి 20 సీట్లు నిర్దేశించారు. మొత్తం వీటిలో 85 సీట్లను ఎస్టీ అభ్యర్థులకు కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఓసీ, ఈబీసీ, స్పోర్ట్స్, ఎన్సీసీ వీళ్లకు 2.5% కింద సీట్లు కేటాయించారు. దరఖాస్తు ఫీజు 300. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 30. కౌన్సిలింగ్ జూన్ 5 నుంచి. ఆఫ్లైన్ అడ్మిషన్ ఉన్నట్టున్నవి. చిరునామా ఇది. వెబ్సైటు ttwrdcsac.in. నేషనల్ లా యూనివర్సిటీ దీంట్లో అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్లు ఇట్టున్నాయి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 25. వెబ్సైటు nliuac.in. ఇక జాబ్స్ విషయానికి వస్తే డిఎంఆర్ఎల్లో ఐటీఐ అప్రెంటిస్లు కాన్సర్న్ భాగం. మొత్తం 127 పోస్టు ఐటీఐ అప్రెంటిస్. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో. చివరి తేదీ మే 31. వెబ్సైట్ DRDO.gov.in. కేంద్ర శాఖల్లో వివిధ ఖాళీలు ఉన్నాయి. ఇవి ఖాళీలు. దీనికి ఇవి ఖాళీలు. లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 16. వెబ్సైట్ ఇది. సంతోష్ నగర్లోని ఐకార్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తాత్కాలిక ప్రతిపాదన ఇట్లా పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేటు ఇంటర్వ్యూలు ఉన్నాయి మే 16. వెబ్సైట్ ఇది. ప్రాజెక్ట్ స్టాఫ్ రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టాఫ్ పట్నాలోని ఇవి పోస్టులు ఇట్లున్నాయి. దీనికి ఇంటర్వ్యూలు మే 16 ఉంటాయి. వెబ్సైట్ ఇది. ఇక పోతే
సెంట్రల్ మెడికల్ సర్వీసెస్‌లో మేనేజర్లు దీనికి లాస్ట్ డేట్ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 20న లాస్ట్ డేట్ ఉంది. వెబ్‌సైట్ ఇది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలై లామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దలై లామా నివాసంలో 2024 మే 8న జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు. ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు $111 బిలియన్ సుమారు 9.2 లాక్స్ కోట్లను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి వివిధ దేశాల్లో నివసిస్తున్న వారు తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక ఏడాదిలోనే $100 బిలియన్ ప్రవాస నిధులు మైలురాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తన నివేదికలో పేర్కొంది. క్యారీ పౌలర్, జెఫ్రీ హాటిన్లు 2024 ఏడాదికి గాను ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ 2024 మే 9న ఈ అవార్డును ప్రకటించింది. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భండాగార ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించారు. క్యారీ ప్రపంచ ఆరోగ్య భద్రతా కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక అంబాసిడర్గా ఉన్నారు. బ్రిటన్కు చెందిన జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త, సైంటిస్ట్, అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్టులో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడు. బహుమతి మొత్తమైన $5 లక్షల ఇద్దరికి పంచుతారు. ఇక వర్డ్ ఆఫ్ ది డే విషయానికి వస్తే కాన్సెన్సస్ ఏకాభిప్రాయం, సారూప్యత. సినోనిమ్స్ అగ్రిమెంట్, హార్మోనీ. యాంటోనిమ్ డిస్కార్డ్, డిస్సెంట్. మనకు ఎలక్షన్లు ఉన్నాయి, సగర్వంగా ఓటు వేద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. మీ విలువైన ఓటును తప్పకుండా వేయండి. ఓటు మనకు ఇంకా 2 రోజుల టైం ఉంది. మే 13 ఉంటుంది. ఇంకో ఇవి తీసుకొని పోయి మనం ఓటు వేయచ్చు. మీ చరవాణిలోనే ఓటర్ స్లిప్పులు, ఒకవేళ ఓటర్ స్లిప్ రాలేదు మాకు అని అంటే ఇట్లా వేయాలి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ తెరిచిన పైన సెర్చ్ క్లిక్ చేసి మన ఎపిక్ నంబర్, ఈపీఐసి నంబర్ కొడితే సరిపోతుంది. ఎక్కడ ఉంది అనేది మనకు వస్తుంది. నిర్లక్ష్యం చేయద్దు. క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని కొందరు ఓటు వేయడమే మానేస్తున్నారు. మీ పిల్లలు భవితరాల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. అలాగే ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదు. సుపరిపాలన అందించే వారిని ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. అందరూ బాధ్యతాయుతంగా భావించాలి అని చెప్తున్నారు. ఇదన్నమాట. ఖచ్చితంగా ఓటేయండి. మంచి ప్రభుత్వం రావాలంటే మనం ఖచ్చితంగా ఓటేయాలి. మరి దీని గురించి గురించి మరి సీఎం గారు ఏమంటారో చూద్దాం. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.